అట్లాగే మన 'రావు రమేష్' ఒక డైలాగ్ ఉంటది. "శత్రువులు ఎక్కడో ఉండర్రా, కూతుళ్ళ రూపంలో మన చుట్టే తిరుగుతుంటారంటారు" కదా! ఆ డైలాగు అంటే అది జోక్‌గానే ఉంటాడు గానీ, అంటే గత జన్మలో మనం జేసుకున్న కర్మల ద్వారానే వాళ్ళు మన ఇంట్లో హ్మ్. కొడుకుగానో, కూతురుగానో, భార్యగానో వస్తారంటారు. నిజమా అట్లనేనా? నిజం సార్. అవును. అంతెందుకు నా కూతురే ఉంది. అవును. నా కూతురే ఉంది. ఆ! అయితే చాలా అల్లరి సార్. నాటీ. ఆ! ఒక గురువు నిజం చెప్పాలంటే నాకామె ఒక గురువు. ఆమె దగ్గరే నేను నేర్చుకుంటున్నాను. ఓకే. అయితే చాలా నాటీ అనమాట. బాగా అల్లరి. అంటే నేను చాలా గత జన్మలు చూసుకున్నాను. హ్మ్. అంటే హ్మ్. పిల్లల్ని హ్మ్. బాధ పెట్టడము, అచ్చా! ఎత్తుకెళ్ళడం అవన్నీ అవి జూసారు. ఆ! అంటే గత జన్మలు నేను చూసుకున్నప్పుడు న న నా కూతురు ఎందుకు ఇంత బాధ పెడుతుంది అని అడిగినప్పుడు కొన్ని నాకు పాస్ట్ లైఫ్‌లో చూపిచ్చారు. ఓకే. చూపించినప్పుడు నేను రియలైజ్ అయ్యి ధ్యానంలో చెప్పుకోవడము, దాంట్లో మార్పు రావడము, ఇంకా అల్లరి ఎక్కువైపోతుంది స్కూల్ నుంచి రాంగానే. ఆ! అయిపోయినప్పుడు నేను తట్టుకోలేక నేను మౌనంగా అయిపోయినా. ఇంక ఆ! నేను నీతో మాట్లాడను. నేను సైలెంట్ అయిపోతా. అయినంక వచ్చింది సార్ ఒకరోజు వచ్చి అడిగింది. ఆ! అమ్మ మమ్మీ నేను ఒక క్వెషన్ అడుగుతాను. నువ్వు ఫీల్ అవ్వనంటే నేను ఒకటి అడుగుతాను అనింది. ఆ! అప్పటి వరకు నేను దీనికి ఏం చేశా? నాకది మాత్రం చూపియలేదు. ఏం చేశా అనే క్వెషనే ఉంది. అదొచ్చి అనిందనమాట. మమ్మీ మీరు గత జన్మలని మాట్లాడుకుంటారు గదా! ఆ! దాని గురించి చెప్తా అంటే, "ఆ! సరే చెప్పు" అన్నా. "నువ్వు గత జన్మలో నన్నేదో చేసినావు గాబట్టే, ఈ జన్మలో నీ కడుపులో పుట్టి నేను సతాయిస్తున్నా. ఇప్పుడు నీకు మంచిగయిందా? బాగయిందా?" అనుకుంటా పోయింది సార్. సీరియస్‌గా. సీరియస్‌గా సార్. అక్కడ నాకు అమ్మో! క్లారిటీ వచ్చింది. ఆహా! నేను జేసినా గదా! అని జెప్పి అదే ఆ గదా! రోజు నుంచి ఉంటాయి సార్. ఇప్పుడు మన అన్నగానో, చెల్లిగానో వీళ్ళందరిని తెచ్చుకుంటాం మనం. ఆ! అంటే వాళ్ళని ఇప్పుడు ఏవైతే బాధలు పడుతున్నామో అంతకంటే ఎక్కువనే వాళ్ళని పెట్టినాము. అదే. అదే. పెట్టినాము. ఇప్పుడు భూమి మీద జన్మ తీసుకునేటప్పుడు ఎట్లుంటదంటే సార్ మనం ఇంత ప్రెషర్‌ని పట్టుకోలేము. తట్టుకోలేము. ఈ ప్రెషర్‌ని తట్టుకోలేము కాబట్టి మనకు కొంచెమే ఇస్తారు. ఎక్కువ ప్రెషర్‌నివ్వను. దాన్నే మనం భరించలేము. ఓహ్! మనం భూమి వచ్చేటప్పుడు నువ్వు నాకు అక్కగా రావాలి. నువ్వు నన్ను టార్చర్ పెట్టాలి. గతంలో నేను పెట్టినా కాబట్టి నువ్వు నన్నిప్పుడు పెట్టు. ఓకే. తండ్రి గాని ఎవరైనా మన ఇంట్లో ఉన్న వాళ్ళంతా మన గత జన్మ నాకు దెలిసి నుంచి బాగా పాపం జేసిన వాళ్ళు భార్యాభర్తలయితారేమో. సార్ ఇది గూడా ఒక స్టోరీ చెప్తాను ఆ! సార్. ఇప్పుడు ప్రతి ఒక్క భార్యాభర్త ఎంతో ప్రేమగా లవర్స్‌గా విడిపోయినోళ్ళు ఈ జన్మలో మేము భార్యాభర్తలుగా కలిసి ప్రేమగా ఉండాలనే పెళ్లిళ్లు చేసుకుంటారు సార్. ఓకే. అయినంక ఏమైపోతారంటే తెలియకుండా మొత్తం మర్చిపోతారు గాబట్టి అవును. అహం వచ్చేస్తది. ఈగో వస్తది. నువ్వు అంతైతే నేనింత. అవును. ఎక్కడ తగ్గరు. హ్మ్. కొట్లాడతారు. గెలవాలనే ఉంటది. అవును. నా మాటే గెలవాలి అని ఉంటది. అయితే దీనికి గూడా ఒక కథ చెప్తాను. ఎలా అంటే ఎదురింటి ఒక వ్యక్తి ఉంటాడు. ఎదురు బదురు ఉంటారనమాట. హ్మ్. వాళ్ళేందంటే పెళ్ళిళ్ళయిపోయినా గూడా, పిల్లలున్నా గూడా లవ్ జేసుకుంటారు. ఓకే. ప్రేమించుకుంటారు. ఆ! తర్వాత వాళ్ళు కొన్ని రోజుల తర్వాత చనిపోయిన తర్వాత పైలోకాలకెళ్ళిన తర్వాత అంటారు. నెక్స్ట్ హ్మ్. జన్మ తీసుకోబోతున్నారు గదా! అన్నప్పుడు మేమిద్దరం భార్యాభర్తలుగా కిందకెళ్ళిపోతాము. మేము చాలా ప్రేమించుకున్నాం గానీ మాకు కుదరలేదు. మేము చనిపోయి పైకొచ్చాం గదా! ఇప్పుడు మేము భార్యాభర్తలుగా భూమి మీదకెళ్ళిపోతాము అని చెప్పేసి అడుగుతారు. జన్మ తీసుకొని ప్రణాళిక యేసుకొని భూమి మీదకొస్తారు సార్. ఆ! వచ్చినంక పెళ్లయినంక మళ్ళీ కొట్లాడుకుంటారు సార్. తెలీదు. అదే. అదే. మర్చిపోతారు. అదే. ఈ అదే. అదే. ధ్యానంలోకొస్తే ఏమైపోతదంటే ఆ! అంతా అర్థమవుతది సార్. నా ఓకే. భర్త ఎవరు? హ్మ్. నా లైఫ్‌లోకెందుకొచ్చాడు? ఆ! నా కొడుకు ఇంత సతాయిస్తున్నాడంటే ఏంటి? ఆ! ఈ క్వెషన్స్‌కి ఆన్సర్ ఒస్తాయి గాబట్టి, అక్కడ మేము వచ్చే కర్మల్ని ఆపేసుకుంటాం. వాళ్ళలో ఓకే. మార్పు గూడా ఒచ్చేస్తది. ఓకే. ఓకే. అట్లాగే ఈ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ ప్రేతాత్మలై ఇక్కడే తిరుగుతుంటారంటారు గదా! అవును సార్. సో, ఎందుకట్లా? ఎందుకలా ఇక్కడే ఉండిపోతాయి అవి ఆత్మలు? ఆ! పైలోకాలకెళ్ళకుండా? కొన్ని నేను జెప్తాను సార్. ఇప్పుడు అమ్మవారివి ఉంటాయి గదా! గుళ్ళ దగ్గర ఆహ్, పూనకాలు, అవును. పూనకాలొస్తూ హ్మ్. ఉంటాయి. అవును. చాలామంది పూనకాలు అవును. వస్తూ ఉంటాయి. అయితే దీంట్లో ఇంకొకటి గూడా నేను జంతు బలిది గూడా చెప్తాను. అక్కడ ఆ గుడి దగ్గర కొన్ని శక్తులుంటాయి సార్. చనిపోయిన వాళ్ళు ప్రేతాత్మయ్యి ఆ గుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. అంటే ఒకప్పుడు వాళ్ళు యాక్టివ్‌గా ఉండేవాళ్ళు. అంటే ఆహ్, ఆహ్, తిరణాలొచ్చినాయంటే యాక్టివ్‌గా ఆ! ఆ! ఉండేవాళ్ళు. ఆ! ఆ! అంటే మంచిగా వాళ్ళకి ఇష్టం అవన్నీ. కరెక్ట్. కరెక్ట్. ఆ! బలులు గాని అవన్నీ ఇష్టం గదా! చనిపోయినంక ఆత్మలోకాలకి పైకెళ్ళకుండా అక్కడే ప్రేతాత్మయ్యి తిరుగుతూ ఉంటారు. ఆ గుడి దగ్గర ఏమైపోతదంటే, ఆ తాళాల సౌండు, ఆ బ్యాండ్ సౌండ్‌కి కొంత లేడీస్ గాని, జెంట్స్ గాని అందులోకొచ్చేస్తారు. అవును. ట్రాన్స్‌లోకొచ్చేస్తారు. అవును. ఆ ట్రాన్స్‌కొచ్చే టైంలో ఈ ఆత్మలు వాళ్ళని పట్టేస్తాయి. అంటే వీక్‌గుంటారు గదా! ఆ! ఎప్పుడైతే వీక్‌గా అవును. భయంతో ఉన్న వాళ్ళని ఈ ఈ వీళ్ళ ఈ ఆకతాయి ఆత్మలంటారు. ఇవేం చేస్తాయంటే వీటిని పట్టేస్తాయి. అంటే భూమి మీద బంధింపబడ్డ ఆత్మలివి. ఓహ్! వాళ్ళని పట్టుకొని కోరికలు తీర్చుకుంటాయన్నమాట. వాళ్ళకేవైతే కోరికలుంటాయో అంటే కోడినివ్వు ఈ బలిలు అడిగేవాళ్ళు రియల్ అమ్మవాళ్ళు కాదు సార్.
అది ఆత్మలు పట్టుకొని వాళ్ళ కోరికలను వీళ్ళ ద్వారా అడుగుతూ ఉంటారు. నిజమైన వీళ్ళుంటారు కదా! పూనకాలు వచ్చేవాళ్ళు. ఇప్పుడు సికింద్రాబాద్‌లో ఉంది సార్. హ్మ్. సికింద్రాబాద్‌లో ప్రతి సంవత్సరము బోనాల టైంలో ఒక అమ్మవార్లొస్తూ ఉంటారు. వాళ్ళు పలుకుతారు. మ ముందు జరిగేది అన్నీ చెప్తారు. వాళ్ళు బలుల గురించి ఏం నాకు మేకనివ్వు, కోడినివ్వు అని అడగరు. ముందు జరిగేది మాత్రమే చెప్తారు. అది నిజమైన అమ్మవారు వచ్చి మాట్లాడిస్తది. ఎప్పుడైతే బలులు అడిగింది అంటే అది ఆ ఆత్మలు బంధింపబడ్డ ఆత్మలే. భూమి మీద బంధింపబడ్డాయి. అవేం చేస్తాయంటే అచ్చచ్చచ్చ! ఆట పట్టిస్తాయి. వాళ్ళ శరీరంలోకెళ్ళి మాట్లాడడము, హుహుహు. వాళ్ళ కోరికలన్నీ వేరే వ్యక్తుల ద్వారా తీర్చుకోవడము. అవేంటంటే సార్, అవి పైలోకాలకు వెళ్ళకుండా, భూమి మీద ఉండకుండా చెట్ల మీద, గాల్లో తేలుతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాలు అవి అలాగే ఉంటాయి. ఎలా అంటే వీక్‌గా ఎవరుంటారో, భయంగా ఉంటారో వాళ్ళని అవును. పట్టుకుంటాయి. ఓకే. పట్టుకొని వాళ్ళ కోరికలని తీర్చుకోవడానికే వేధిస్తూ ఉంటాయి. మనం దీంట్లో గూడా ఆరా లాకింగ్ ఉంటది సార్. హుహు. కొందరికి భయాలవి ఉన్నప్పుడు ఆరా లాక్ చేసుకొని ఎక్కడికైనా శ్మశాన వాటికి గాని, ఏవన్నా భయాలున్నప్పుడు హ్మ్. వెళ్ళినామంటే మనకేం ఎఫెక్ట్ కొట్టదు. సో, మీరు మామూలుగా నిద్రలో ఉన్నప్పుడు స్వప్నంలో మీ నాన్నగారితో మాట్లాడుతుండేవాళ్ళు గదా! ఇంకా మాట్లాడుతున్నారా? సార్ మాట్లాడుతున్నాను సార్. అవునా? అంటే ఆహ్, మనం ఇప్పుడు ఒకటి చెప్తాను సార్. కళల గురించి నేను చెప్తాను. హ్మ్. మనం భూమి మీద జన్మ తీసుకుంటున్నాము. ఏం తెలీదు సార్. కర్మని రాసుకొనొస్తున్నాం. బాధలు, కష్టాలు పడాలని వస్తున్నాం. అవును. వచ్చినప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే కలల ద్వారా హింటులిస్తాడనమాట. అమ్మా! నువ్వు భూమి మీద జన్మ తీసుకుంటున్నావు గదా! ఆ! నీకు ఎరుకనిస్తా. అంటే నీ లైఫ్‌లో ఇది జరుగుతుంది. ఇప్పుడు శ్రీరాముడున్నాడు, దేవుళ్ళున్నారు సార్. ఎలా అంటే ఇప్పుడు గుళ్ళున్నాయి. ఆ గుళ్ళన్నీ ఎలా వెలిసాయి? కలలోనే దేవుడొచ్చి నాకు గుడి కట్టండి అని అవును. కలలో చెప్తేనే అవును. ఇప్పుడు తిరుపతి గాని, శ్రీశైలం గాని, షిరిడి గాని ఈ గుళ్ళన్నీ కలలోనే. అవును. కళల్ని చాలామంది తక్కువ చూస్తారు సార్. హ్మ్. కళలెందుకొస్తాయంటే నిజాలు, సత్యాలు చెప్పడానికే వస్తాయి. ఓకే. చాలా మందికి కొంతమందికి అంటారు. నాకు కలలో కనిపించింది జరుగుతున్నాయని అవును. కొంతమంది చెప్తారు. అవి అవును. నిజాలు సార్. అవునా? ఓకే. నిజాలు అవి. ఏంటంటే భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు భగవంతుడు హింటివ్వాలంటే కలల ద్వారానే మనకిస్తాడు. ఓకే. అక్కడేంటంటే మనకు గత జన్మ చూపిస్తాడు. ముందు జరిగేది. హ్మ్. ప్రెజెంట్ లైఫ్‌లో, ఫ్యూచర్‌లో జరిగేది గూడా మనకు చూపిస్తాడు. ఓకే. అంటే నీ లైఫ్‌లో ఇది జరగబోతుంది. దీన్ని మార్చుకో. హ్మ్. ఇప్పుడు మనము ఒక్కరమే జన్మ తీసుకొనొస్తాం సార్. ఒంటరిగా వస్తాము. ఓకే. ఇప్పుడు నా కూతురుంది. 10థ్ అయిపోయింది. ఇంటర్‌కి పంపిస్తున్నా, కాలేజ్‌కి పంపిస్తున్నా అంటే ఒక భయం ఉంటది. అవును. నాకనిపిస్తది దానికి ఫోన్ కరెక్ట్. ఇవ్వాలి, దానికి గైడ్‌గా నేనుండాలి, దానికి సపోర్ట్ చేయాలని నాకనిపిస్తది గదా! అలాగే భగవంతుడు గూడా ఏంటంటే ఒంటరిగా ఎళ్తుంది. తనకు నేను సహాయం చెయ్యాలే అనే ఉద్దేశ్యంతో కలల ద్వారా జ్ఞానాన్ని అందిస్తుంటాడు. కలల హ్మ్. ద్వారా హింట్లివ్వడం. నీ లైఫ్‌లో ఇంతకుముందు ఈ బాధ పడుతున్నావు గదా! మనం అన్నీ మర్చిపోయినప్పుడు మనకు గుర్తు చేస్తాడు. కలల ద్వారా గుర్తు చేస్తుంటాడు. రైట్. మీ నాన్నగారు మీకేమి హింట్స్ ఇచ్చేవాళ్ళు మరి? నాకేమి హింటించేవాళ్ళంటే నీ జీవితం అంటే నా కలలు ఎలా వచ్చాయంటే నన్ను ఒక వ్యక్తి అంటే బాధ పెట్టడము అవి జరిగినప్పుడు ఆ వ్యక్తి ఎవరినో చూపించి ఈ వ్యక్తి నీ లైఫ్‌లో ఇలా చేయడానికి వస్తున్నాడు. నువ్వు అచ్చచ్చ! అలర్ట్‌గా ఉండు. ఆ! అయినా నీకు నేను తోడుగున్నా. నేను కాపాడుతాను ఒక కీ ఇచ్చాడు నాకు. ఆ! కీ ఇచ్చాడు. ఆ కీ నీ దగ్గర ఉంటే నేను నీతో ఉన్నట్టే అనే ఒక డ్రీమ్ చూపిచ్చాడు. అంటే నేను ధ్యానంలో ఏమని చెప్పుకుంటామంటే గతంలో గాని, గత జన్మలో గాని ఎన్నో పాపాలు చేసున్నాం గదా! ప్రతి ఒక్కరికి క్షమాపణ. అచ్చా! పరివర్తనతో ఉంటాను. పశ్చాత్తాపం చెందుతున్నాను. ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నా దుష్కర్మాలన్నింటిని విపాకం చెయ్యు హ్మ్. అని నేను కోరుకొని వీలైతే నేను సేవ చేస్తా. అంటే అన్నిటికి చేసుంటాం సార్. నాగజాతికి గాని, హ్మ్. వృక్షాలకి గాని, అన్నిటికి చెప్తాం గదా! అన్ని సారీ చెప్పి అవును. మనం సేవ చేస్తూ ఉంటే మన కలల ద్వారా ముందు జరిగేటివి దాన్ని ఆపేయొచ్చు సార్. ఆ! కలల ద్వారా మనము ముందు జరిగేటివి నాకు కనిపించినప్పుడు నేను దాన్ని ఆపేసుకుంటా. ఓకే. 4 రోజులు, 5 రోజులు ధ్యానంలో కూర్చొని నేను క్షమాపణ చెప్పుకొని నేను సేవలోకెళ్ళిపోతాను గదా! అదే మా సార్ మాకు ఇది గిఫ్ట్‌గా ఇచ్చారు. ధ్యానం ద్వారా కర్మల్ని దగ్ధం చేసుకునే విధానాన్ని వావ్! మాకందిచ్చారు. దాని ఓకే. ద్వారా మా జీవితాలు ఎంతో అద్భుతంగా మారిపోయాయి. ఓకే. మేము ఎంతోమంది జీవితాలకి ఆహ్, గైడ్‌గా గైడెన్‌గా నిలబడుతున్నారు. ఉంటూ సహాయం చేస్తున్నాము. చాలా మందికి మంచి అద్భుతాలే జరిగినాయి సార్. హ్మ్. ఇప్పుడు ఇంకొకటేందంటే నిష్కలంక సాధన ద్వారా ఇంకొక విధానాన్ని మా సార్ తీసుకొచ్చారు. ఓహ్! ఎలా అంటే ఇప్పుడు మనలో భయాలు, బాధలు ఇవన్నీ ఉంటాయి. అవమానాలు. అవి ఈ జన్మలే గావచ్చు, గత జన్మలో గూడా ఉంటాయి సార్. గత హ్మ్. జన్మల నుంచి తెచ్చుకునేవి గూడా ఉంటాయి మనకి. ఓకే. అంటే అవమానాలు, బాధలు, రైట్. రైట్. భయాలుంటాయి. ఆ భయాలన్నీ పోవాలంటే ఈ సాధన ద్వారా మనం పోగొట్టుకోవచ్చు. అంటే ఓకే. మన హృదయంలోనే అవి ఉంటాయి. మన హృదయంలో ఉన్నప్పుడేందంటే, ఆ విశ్వశక్తి అంటే మన ఊహ ధ్యానంలోనే శూన్య స్థితిలకి ఒక 10 నిమిషాల తర్వాత ఆ విశ్వశక్తి మొత్తము మన హృదయంలో పడి, అక్కడున్న భయాలంతా నల్లని హృదయం గాని, మన లోపల అంతరంగంలో ఉన్న
అంతా బ్లాస్ట్ అయిపోయి అదంతా పొగ రూపంలో అదంతా బయటికెళ్ళిపోతుంది. ఆ భయాలు, బాధలు అన్నీ బయటికి నల్లగా రూపంగా వెళ్ళిపోతూ అది కాంతివంతంగా తయారై బయటికెళ్ళిపోతది. ఓకే. అంటే తెల్లగా మారిపోయి బయటికెళ్ళిపోతది. అదంతా క్లీన్ అయిపోతదింకా. ఆ రైట్. శక్తి పైనుంచి రావడం, ఈ బ్లాక్‌నెస్ అంతా పోయి అది మళ్ళీ తెల్లగా మారి బయటికెళ్ళిపోతది. ఓకే. తర్వాత ఆ కాంతి మళ్ళీ హృదయంలో అంటే ఆ ధైర్యం, ఆ శక్తి, ఆ సాధనని మాకు అందించారు. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. అంటే మనలో ఎన్నో భయాలుంటాయి సార్. రైట్. అవమానాలు అవన్నీ పోయేలాగా. అది గూడా ఓకే. చాలా బావుంది. అంటే భయపడతాం మనకు తెలియకుండానే అవును. భయాలుంటాయి. అవమానంగా ఫీలవుతాం ఏదైనా. ఇంతకుముందేమో కర్మధ్యానం వల్ల కర్మల్ని దగ్ధం చేసుకునే విధానాన్ని మా సార్ మాకందిచ్చారు. ఇప్పుడేందంటే మనలో ఉన్న భయాలు, బాధలు గతంలో గాని అవన్నీ పోగొట్టుకునే విధానాన్ని నిష్కలంక సాధన ద్వారా మాకందిచ్చారు. సూపర్. ఇంకోటండి మీరు ఈ ఆత్మలోకాలకు ప్రయాణం చేస్తుంటారు కదా! కలల్లో. అవును సార్. చేస్తున్నప్పుడు దుష్ట ఆత్మలు గాని, అట్లా ఎదురై మిమ్మల్ని ఏమన్నా భయపెట్టిన సందర్భాలున్నాయా? లేవు సార్. నాకు అలాంటివి ఇంతవరకెప్పుడూ జరగలేదు. ఓన్లీ నేనెప్పుడు మీ ఫాదర్ ఒక్కరే ఆయన కనిపిస్తారు. ఒక్క ప్లేస్‌లో ఉండడు సార్. అచ్చా! డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్‌లో ఉంటాడు. అవి గూడా ఎంతో అద్భుతంగుంటాయి. హ్మ్. అక్కడ ఎలా ఉంటదంటే అర్థమైపోతది. ఇప్పుడు ఆయన ఆరాని బట్టి ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు గాబట్టి మంచి మంచి ప్లేస్‌లలో ఉంటాడు. హ్మ్. అక్కడికెళ్ళిపోతున్నాను. హ్మ్. నాకెప్పుడు ఇది జరగలేదు సార్. ఓకే. ఇట్లా అంటే అచ్చా! ఇది కర్మలు చూసుకున్నప్పుడే నాకివన్నీ కనిపించినాయి. అంటే అచ్చా! నిద్రలోనే, కలల్లోనే నేను ఇవన్నీ చూసుకున్నా. అంటే ఓకే. నా మీద అటాక్ చేయడము, ఆ! ఆ! నన్ను వెంటబడి తరమడము, ఇట్లాంటియన్నీ వచ్చినాయా? అవన్నీ వచ్చినాయి సార్. ఆ! అవి గత జన్మలో నేను వేరే వాళ్ళకి మనం పెట్టుంటాం గదా! అంటే నాకు ఎదురుగా ఒక పర్సన్ ఉన్నారు. ఆమె నన్నెందుకు ఇట్లా బాధ పెడుతుందని నేను ధ్యానంలో అడిగినప్పుడు కలల ద్వారా నాకు గత హ్మ్. జన్మలు చూపించేవాళ్ళు. ఓకే. 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 చూపించినప్పుడు నేను రియలైజ్ అయిపోయి ప్రెజెంట్ వాళ్ళున్నా గూడా వాళ్ళని నేనెప్పుడు క్షమించేస్తా. క్షమించేసి వాళ్ళకి సారీ చెప్పుకొని, ధ్యానంలో గూడా సారీ చెప్పుకొని, ప్రేమతత్వంతో ఉంటాను సార్. నా కళ్ళలో ఎప్పుడు ప్రేమనే ఆ! నింపుకొనుంటాయి. హ్మ్. ఎందుకంటే, ఈ భూమి మీద వచ్చింది మనము ఎవరిని కరెక్ట్. శత్రువులా చూడ్డానికి ఏది రాదు. అంత ఒంటరిగొచ్చినాము, టైం ఎందుకు వేస్ట్ చేయడం? ఒంటరిగా అవును. ఎళ్ళిపోతాం సార్. మనం అవును. ఇక్కడి నుంచి ఏందంటే, భూమి మీద నుంచి తీసుకెళ్ళేది మంచి అనుభవాలను తీసుకొని ఎళ్ళిపోతాము. హ్మ్. పాపపుణ్యాలను తీసుకొని ఎళ్ళిపోతాం. హ్మ్. అంటే ఇప్పుడు సో, మనము పోయేటప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ రాదు గానీ, ఏం రావు. ఈ పాపపుణ్యాల బ్యాలెన్స్ అయితే అవి వస్తది. వస్తాయి సార్. మనం ఏం పాపం చేశాము, ఏం పుణ్యాలు చేశాము అవి వస్తాయి. ఓకే. అనుభవాలు. ఇప్పుడు మనం ఒక టూర్‌కెళ్తాం సార్. వెళ్ళేటప్పుడు ఏం చేస్తాము? అవును. వస్తువులను తీసుకొనెళ్తాం. అవును. మంచి మంచి వస్తువులను తీసుకెళ్ళిపోతాము. అవును. సంతోషం. అరే! నేను టూర్‌కెళ్ళిపోతున్నా అని ఒక సంతోషంతో ఎళ్ళిపోతాం. అవును. బాధలు, కష్టాలు తీసుకొనెళ్ళం. ఇక్కడ నుంచి భూమి మీద గూడా మనము ఈ ఆనందము, ఈ మెమోరీస్ ఇవన్నీ తీసుకొని, పాపపుణ్యాలను తీసుకొని పైకెళ్తాం. ఓకే.